ఎన్నిసార్లు నా చేత ప్రాణభిక్ష పొందావో గుర్తు తెచ్చుకో. అందులో ఈ లెక్క కూడా యాడ్ చేసుకో. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చెయ్యాలో తెలుసుకో. బుర్రా పెయిన్ వచ్చేలాగా నువ్వు ఎన్నిసార్లు స్కెచ్లు వేసుకొచ్చినా సరే గోడకేసిన పెయింట్ను కూడా పాడు చెయ్యలేవు. అలాంటిది ఈ ఉమ్మడి కుటుంబాన్ని, ఈ ఆనంద భైరవి కుటుంబాన్ని ఏం చెయ్యగలవు? ఏం చెయ్యలేవు. ట్రై చేస్తూనే ఉండు. నీ చావుని కొత్తగా కొత్త వేలో పరిచయం చేస్తాను. రాసి పెట్టుకో. అమ్మి, ఆనంద్ భైరవి రాసి పెట్టుకో అంటే ఇక తర్వాత నువ్వు చేసేదానికి ఏముంటది చెప్పు? మామూలుగా ఆవిడ కంట్లో పడకుండా చేసిన ప్లానే వర్కౌట్ అయిన దాఖలాలు లేవమ్మి. ఇప్పుడు అంతా ఆవిడ ముందు నీ పిచ్చి స్క్రిప్ట్ అంతా బయటపడిపోయి ఉండాది. ఇంకా ఆవిడ నువ్వు తట్టుకోగలవా? అమ్మే, మెళ్ళో జూలేసుకుని నువ్వెంత బౌబో అన్నా గ్రామ సింహం అనే అంటారు. కానీ ఆవిడ సీన్లో అడుగు పెడితే చాలు సింగం అని సింగం రిటర్న్స్ మాదిరి ఆ సింగానికి కూడా సీక్వెల్ పేర్లు పెడతానే ఉంటారు. అట్టా ఉంటది ఆనంద భైరవ్ అంటే. అయినా అలాంటి ఆవిడతో ఎందుకమ్మే పోరు నీకు? పళ్ళు రాలగొట్టుకోవడానికి కాకపోతే. అమ్మా, నువ్వు ఆవిడ గురించి ఎంత ఎలివేషన్ ఇచ్చినా సరే, నన్ను భయపెట్టినా సరే, నేననుకున్నది చేసే తీరుతాను. అనన్య 2.0. కర్మ 2.0 అంట. ఛీ! దర్శన్, ఫోటోలు భలే చక్కగా ఉన్నాయి నాన్నా. చూడండి, మీ జంట చూడు ముచ్చటగా ఎంత బాగుందో. ఆ గుడికొచ్చిన అందరి చూపు మీ వైపే ఉంది నాన్నా. అందుకే వచ్చి రాగానే మీ ఇద్దరికి దిష్టి తీశాను. పెద్దమ్మా, పబ్లిక్గా మేము అలాంటి పొజిషన్లో ఒకరి మీద ఒకరు ఉంటే అందరి చూపు మా మీద కాక దేవుడి మీద ఎలా ఉంటుంది? ఏదైనా మీ పెద్దవాళ్ల కాన్సెప్ట్సే ఊహాతీతం అనుకో. ఇంత జీవితాన్ని చూసిన మాకు మా పిల్లల కాపురాన్ని బంగారు కాపురంగా నిలబెట్టడానికి దానికోసం ఈ మాత్రం కాన్సెప్ట్ డిజైన్ చేయకపోతే మా వయసుకున్న విలువేముంటుంది? అమ్మ పెద్దమ్మా, మా మనసులోని ఎమోషన్స్ ఆ అమ్మవారి అర్థం చేసుకుని ఇంత బాగా సిచ్యువేషన్ క్రియేట్ చేసిందేమో అనుకున్నాం. ఇదంతా మా ఇంటి అమ్మవార్లు అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకుంది ఎవరైతే మాత్రం ఏముందిరా, కలకాలం మీ కాపురం బావుండాలి. అదే కదా మా అందరికీ కావాల్సింది. ఇదిగో ఫోటోలు, వీటిని చూస్తూ ఇలాంటి మధురమైన జ్ఞాపకాలు మళ్లీ జీవితాంతం మీకోసం రావాలని కోరుకుంటూ ఉండండి. పెద్దత్తయ్య గారు ఏమంటున్నారు?
మీకు అర్థమవుతుందా? మ్మ్. నేను మరీ అంత కళాపోషణ లేనివాడినేం కాదు మై డియర్ శ్రీమతి. కాకపోతే ఇలాంటి స్టంట్లతో మధుర జ్ఞాపకాలు పొందాలంటేనే కొంచెం రిస్క్తో కూడుకున్న పని అని ఆలోచిస్తున్నా. కాస్త ఆ బరువేదో తగ్గొచ్చుగా? హా? ఏంటంటి? నేను మరీ అంత బరువు ఉన్నానా? అయినా మీ బరువుతో పోలిస్తే ఎంతండి నా బరువు? అంటే కుటుంబ బరువైనా మొగుడు బరువైనా మోయటంలో మీ ఆడవాళ్ళకి భూదేవికున్నంత శక్తి ఉంటుంది కదా. సో మీతో పోలిస్తే ఆ విషయంలో మా మగాళ్ళు వీకే. అబ్బో, తమరులో నిద్రపోతున్న రచయితని మొహాన నీళ్లు చల్లి మరీ లేపినట్టున్నారే. ఏ? సిచ్యువేషన్ దొరికింది కదా అని రచయిత గారు మనసులోని చిలిపి భావాలని అలా అలా స్ప్రే చేస్తుంటేను. శ్రీమతి గారు, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఇలా మాట్లాడుకుంటూ పోతే పనులన్నీ అటకెక్కుతాయి. ఎలా అలా? కనపడవు గాని నీలో మామూలు టైమింగ్ లేదు. నాలో టైమింగ్ కాదండి. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళాలి. ఆ టైమింగ్ గురించి ఆలోచించాలి. కీ ఎలా? ఏముంది, ఇలా టీపా ఎక్కితే సరిపోతుంది. ఏవండి, నేను ట్రై చేయనా? ఆ? నువ్వు నాకన్నా హైట్ ఉన్నావా? అంటే ఇప్పుడు ఎలా? మీరు నేను సపరేట్గా కాదండి. ఎస్, కలిసే శ్రమిద్దాం, ప్రగతి సాధిద్దాం. కలిసంటే ఎలాగండి? ఎలాగా? ఆ?